పర్వాలేదు మమ్మీ, ఇంటికి వెళ్ళాక అందరికీ సారీ చెప్తాను. ముందు నువ్వు టిఫిన్ తిను మమ్మీ. మేడం, లోపలికి వెళ్ళి పెట్టొచ్చా? వెళ్ళకూడదు బాబు. మమ్మీ కూర్చో. నిదురలో నీ కల చూసి తుల్లి పడిన ఎదకి ఏ క్షణం ఎదురవుతావు జోల పాటవై. ఆకలని అడగక ముందే నోటి ముద్ద నువ్వై ఏ కథలు వినిపిస్తావు జాబిలమ్మవై. ఇంట్లో అందరూ నీ గురించి ఫీల్ అవుతున్నారు మమ్మీ. కీర్తి అయితే నువ్వే కావాలని ఏడుస్తుంది. డాడీ నైట్ అంతా నిద్రపోలేదు, నీకోసమే ఆలోచిస్తున్నారు. మీరెప్పుడు వచ్చారు డాడీ? సారీ, మీకు చెప్పకుండా వచ్చాను. నువ్వు ఇక్కడికే వస్తావని ఊహించాను బన్నీ. మమ్మీని చూడకుండా ఉండలేకపోయాను డాడీ. మనకి మమ్మీ అంటే ఇష్టం, కానీ మమ్మీకి మనపై నమ్మకం లేదు.
తను మనకంటే పెద్దదైపోయింది. మనం ఎవరం లేవనుకొని ఒంటరిగా పోరాటం చేయాలనుకుంటున్నాం. కనీసం నన్ను కూడా నమ్మడం లేదు. లేదండి, ఈ ప్రపంచంలో నేను ఎవరినైనా నమ్ముతాను అనంటే అది మిమ్మల్ని. నాకు ఆపదొస్తే ఆ దేవుడు వస్తాడో రాడో తెలియదు, కానీ మీరు వస్తారు. నన్ను కంటికి రెప్పలా కాపాడతారు. ఇప్పుడు నేను మిమ్మల్ని బయటికి తీసుకెళ్లాలంటే మీరు నాకు జరిగిందేంటో చెప్పాలి. అప్పుడే నేను ఏమైనా చేయగలను. క్షమించండి, అది మాత్రం చెప్పలేను. డాడీకి కూడా చెప్పకపోతే ఎలా మమ్మీ? సారీ బన్నీ. సార్, మా ఎస్ఐ గారు వచ్చే టైం అయింది. ఆయన చాలా స్ట్రిక్ట్. మిమ్మల్ని ఇలా పంపించామని తెలిస్తే మా మీద కోపడతారు. ప్లీజ్ సార్, వెళ్ళిపోండి. మా ఎస్ఐ గారు వచ్చాక రండి. రాబని వెళ్ళిపోదాం. బాయ్ మమ్మీ. నువ్వేం భయపడకు. నీకు డాడీ ఉన్నారు, నేనున్నాను. తాతయ్య, నానమ్మ, పెద్దమ్మ, పెద్దనాన్న, బాబాయ్, పిన్ని